ఏదైతే ఉందో ఇప్పుడు ఈ రోజు మీ ప్రాంతంలోకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కదా, మరి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఎలా ఉండబోతున్నారు చూస్తే? మరి పవన్ కళ్యాణ్ గారు అస్వస్థకు గురైతే హైదరాబాద్ వెళ్ళారు. మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఈ మన్ను టెండర్లో ఈ గుడారాల్లోనే ఉన్నారు? జగనన్న కేవలం పేద ప్రజల కోసం తిరుగుతున్నాడు. మాకు పోయినసారి పాదయాత్రలో కాలు బొబ్బలు ఎత్తి ఎలా తిరిగాడో అంతే జ్వరంతో జగనన్న కేవలం రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రంలో పేద ప్రజలు బాగుపడాలి అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో, నేను లేకపోతే వీళ్ళు ప్రజలు ఏమవుతారన్న ఒకే ఉద్దేశంతో జగనన్న తిరుగుతున్నాడు. జగనన్న పెట్టిన వాలంటీర్ వ్యవస్థ లేకపోతేనే, వాలంటీర్లు లేకపోతేనే మన ముసలోళ్ళు ఎంతమంది ఇబ్బంది పడ్డారు. 39 మంది ముసలోళ్ళు చచ్చిపోయారు. కేవలం వాలంటీర్లు లేకపోతేనే ఇది జరిగింది. అటు శాస్త్రంగా లేకపోతే ఎన్ని ప్రమాదాలు జరుగుతాయో తెలుసుకొని అటువంటి ప్రమాదం రాకూడదని చెప్పేసి జగనన్న జనాల కోసం తిరుగుతున్నాడు. ఎంత కష్టమైనా, ఎంత నొప్పి అయినా పంటి బిగును బిగబట్టి జగనన్న తిరుగుతున్నాడు. జగనన్న కేవలం జనాల వైపే తిరుగుతున్నాడు. నేనేదో సీఎం కావాలి, నేను సీటు మీద అనుభవించాలన్న వ్యామోహం లేదు. ఆయన చూడని పదవులు కాదు, ఆయన చూడని వ్యామోహాలు కాదు, ఆయన చూడని డబ్బు కాదు. కేవలం జనాల కోసం, పేద ప్రజల కోసం, నాలాంటి మీలాంటి పేదల కోసం తిరుగుతున్నాడు. అది జగనన్న తిరుగుతుంది. ఎంత కష్టమైన మా కోసం భరిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు కూడా తిరుగుతున్నాడు కదా. ఎప్పుడు? ప్రజాకాలం సభలు పెట్టి తిరుగుతున్నాడు కదా. సాయంత్రం పూట సబ్బెడతాడు, సాయంత్రం పూట చల్లబడ్డాక సబ్బెడతాడు, సబ్బెడతాడు. జనాలు వచ్చారా లేరా చూసుకోడు. చూడండి, మీరు మీడియా వాళ్ళకి కనిపిస్తుంటే ఖాళీ కుర్చీలు కనిపిస్తాయి. ఆ సాయంత్రం పూట కూడా మళ్ళీ సాయంత్రానికి ఏసీ కారులో మళ్ళీ పోతాడు. అంతేగాని ఎట్టొచ్చి ఇది ఈ పొలాల్లో, పత్తి పొలాల్లో ఇంత ఎండలో ఉండాల్సిన కర్మ ఆయనకేందండి? అటు ఒక నాయకుడైన తిరుగుతుండే ఆంధ్రప్రదేశ్లో. ఎవరు? కేవలం జగనన్న తప్ప ఎవరు లేరు. జగనన్నకి దయచేసి చంద్రబాబుకు పోల్చొద్దు. అవకాశవాద రాజకీయాలు చేసేది చంద్రబాబు. పేదల కోసం ఒక పటుత్వమైన పట్టుదలతో తిరుగుతుంది జగన్మోహన్ రెడ్డి. దయచేసి మీరు ఎవరు పోలవద్దండి. అది పవన్ కళ్యాణ్తో పోల్చొచ్చు అంటావా? ఇందాక బ్రదర్ మాట్లాడాడు, బర్రె లెక్క గంట తక్కువ. ఆమెతో పోల్చిన పవన్ కళ్యాణ్ని ఆమె సిగ్గుపడుద్ది. నేను చెప్తున్నానండి, వంగా గీత గారు మింగేసిద్ది చూస్తుందండి. పిఠాపురంలో లక్ష ఓట్లు నాకు మెజార్టీ వచ్చిందంట కదా. ఆ 1,00,000 ఓట్లు పిఠాపురంలో వంగా గీత గారికి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గ ఓటర్లు చాలా తెలివిగల వాళ్ళు. లోకల్గా ఉండే వాళ్ళని చూసుకుంటారు కానీ అభివృద్ధి చేసిందామా? లోకల్గా ఉండే వాళ్ళని చూసుకుంటారు కానీ ఎక్కడో పోయి సినిమా షూటింగ్లు వీళ్ళు రేపొద్దున ఏదన్నా సైడ్ కాలో వేయించుకోవాలి, సిమెంట్ రోడ్లు వేయించుకోవాలి, పోయి అక్కడ అడుగుతారు ఏంది సినిమా షూటింగ్లో రానిస్తారు? లోపలికి రానిస్తారు? రానేరు కదా. అది ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ని అక్కడ పిఠాపురం నియోజకవర్గ ఓటర్లు కేవలం కాపు సామాజిక వర్గ ఓట్ల కోసం పోయిండు. కాపు సామాజిక వర్గం చాలా తెలివైంది. పవన్ కళ్యాణ్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టిద్ది. వాళ్ళ అన్నని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టింది. పవన్ కళ్యాణ్ కూడా అక్కడే పెట్టిద్ది.